హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేస్తాం కదా. సో ఈ రోజు ఈ ఒక వీడియో అన్నమాట. సో ఆల్రెడీ మనం ఒక రెండు వీడియోస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గురించి. సో ఈ రోజు థర్డ్ వీడియో అన్నమాట. ఆల్రెడీ మీకు డీటెయిల్స్ అనేది చెప్పాను, ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. సో లైక్ వర్క్ స్పేస్ క్రియేట్ చేయడం కానీ, అలానే ఐటమ్స్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం కదా. ఈరోజు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసి ఆ వర్క్ స్పేస్లో లేక్ హౌస్ అండ్ వేర్ హౌస్, ఆ లేక్ హౌస్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, అలానే వేర్ హౌస్లో స్కీమాస్ ఏంటి, టేబుల్స్ ఏంటి, అది ఎలా ఏంటి అనేది కూడా మనం అయితే ప్రాక్టికల్గా బిల్డ్ రైట్ ఉండొచ్చు. ఓకే, సో మీకు జూమింగ్ చేసాను మ్యాథ్స్. సో ఐ థింక్ కనపడుతుంది. ఓకే, సో జూమ్ చేశాను. ఓకే, లిస్ట్. ఓకే, ఇవన్నీ కూడా వర్క్ స్పేసెస్ అనమాట. సో నేను ఆల్రెడీ సో కనెక్షన్ అనేది అంటే లైక్ లాగిన్ అనేది ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. ప్రతిసారి చెప్తే అది డూప్లికేట్ అవుతుంది అనమాట. ఓకే, ఐ డోంట్ వాంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి చాలా వర్క్ స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో జస్ట్ కాపీ చేసుకోండి. జస్ట్ ఓకే, క్రియేట్ ఫ్యాబ్రిక్ CLI డెమో టెస్ట్ డాట్ వర్క్ స్పేస్ ఐకాన్ పి కెపాసిటీ నన్ అనమాట. అంటే మీరు ఎక్స్ప్లిసిట్గా ఏ కెపాసిటీలో ఈ వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు, బట్ మనకైతే అవసరం లేదు. జస్ట్ ఓకే, సో క్రియేటింగ్ వర్క్ స్పేస్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడొచ్చు. ట్రై టు రిఫ్రెష్. ఫ్యాబ్రిక్ CLI డెమో టెస్ట్ కదా. ఓకే, అది ఉందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఫ్యాబ్రిక్ CLI డెమో టెస్ట్. ఓకే, మీరు చూడొచ్చు. సో ఒక ఐటమ్ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే సో ఇది అప్గ్రేడ్ అవ్వాలి ఫ్రీ టైంకి. ఓకే, దాట్స్ ఇట్. సో మీరు ఇప్పుడే చూస్తున్నారు కదా, నేను అయితే ఒక వర్క్ స్పేస్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ వర్క్ స్పేస్లో ఒక లేక్ హౌస్, ఒక వేర్ హౌస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో డైరెక్ట్లీ చేంజ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ CLI డెమో టెస్ట్ డాట్ వర్క్ స్పేస్. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు, నేను డైరెక్టరీ చేంజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ చేద్దాం. ఏమైనా ఉన్నాయా? నథింగ్ ఈజ్ దేర్. ఓకే, సో ఏమైనా ఉంటే ఇట్ విల్ డిస్ప్లే అనమాట. ఇప్పుడు నేను ఒక లేక్ హౌస్ క్రియేట్ చేస్తాను. ఓకే, అంటే మీరు అనుకోవచ్చు సేమ్స్ లేక్ హౌస్ అంటే ఇవన్నీ కూడా అంటే చిన్న మిస్టేక్ పైన ఎర్రర్ వస్తుంది అనమాట, దానికోసం. ఓకే, మీరు చూడొచ్చు, ఫ్యాబ్రిక్ CLI డెమో టెస్ట్ అనే వర్క్ స్పేస్లో నేను సేల్స్ డబ్ల్యూ అనే ఒక లేక్ హౌస్ క్రియేట్ చేస్తున్నాను, అండ్ స్కీమా అనేది ఎనేబుల్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఓకే, మీరు చూడొచ్చు, సేల్స్ డబ్ల్యూ లేక్ హౌస్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది అనమాట. అలానే ఒక వేర్ హౌస్ కూడా క్రియేట్ చేస్తాను. క్రియేట్ సేల్స్ మెయిన్ వేర్ హౌస్. ఓకే, వేర్ హౌస్ చూడండి, క్రియేట్ సేల్స్ మెయిన్ డాట్ వేర్ హౌస్. చూడండి, లోడ్ అవుతుంది. ఓకే, సో ఒక్కోసారి లేక్ హౌస్ సక్సెస్ఫుల్గా ఈజీగా క్రియేట్ అవుతుంది, వేర్ హౌస్ కొంచెం టైం తీసుకుంటాం. ఓకే, మీరు చూస్తే మనం లేక్ హౌస్ అండ్ వేర్ హౌస్ రెండు కూడా సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. సో LS చూస్తున్నారు కదా, ఇందాక నేను LS అని కొట్టినప్పుడు అంటే లిస్ట్ చేసినప్పుడు ఏమీ రాలేదు, ఎందుకంటే మనం జస్ట్ ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసిన ఆ వర్క్ స్పేస్లో ఎటువంటి ఐటమ్స్ అనేది లేదు. బట్ మీరు ఇప్పుడు చూస్తే నేను లేక్ హౌస్ క్రియేట్ చేసిన, వేర్ హౌస్ క్రియేట్ చేసిన, మీ అందరికీ తెలుసు. ఓకే, సో లేక్ హౌస్లో సెమెంటిక్ మోడల్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉండదు అనమాట. అలానే వేర్ హౌస్లో కూడా ఎండ్ పాయింట్ ఉంటుంది అండ్ వేర్ హౌస్ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. సో ఏంటనేది ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నిజంగా ఈ క్రియేట్ అయిన జస్ట్ డెమోన్స్ట్రేషన్ కోసం ఇక్కడ ఇలా కనపడుతున్నాయనే డౌట్ కూడా రావచ్చు. చూడండి, ఓకే, సో నేనేం క్రియేట్ చేయలేదు, త్రూ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా మాత్రమే నేను క్రియేట్ చేస్తాను అన్నమాట. ఎక్కడ కూడా లైక్ ఇక్కడికి వచ్చి నేనైతే ఏం క్రియేట్ చేయలేను.
చూసారు కదా అన్నీ కూడా సక్సెస్ఫుల్. ఇప్పుడు ఓకే. సో నా క్వశ్చన్ ఏంటంటే ఏదైతే లేక్ హౌస్ మీరు క్రియేట్ చేస్తారో ఆ లేక్ హౌస్లో ఏమున్నాయి? ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఓకే. సో లెట్ మీ చేంజ్ ద డైరెక్టరీ. సో సేల్స్ dw డాట్ లేక్ హౌస్. ఓకే. సో లిస్ట్. సో నేను డైరెక్టరీ చేంజ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఫైల్స్, టేబుల్ మెయింటెనెన్స్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే. లెట్స్ సీ దట్. లిస్ట్. ఓకే. సో టేబుల్స్. ఓకే. ఏమున్నాయి? డిబియూ అన్నమాట. ఓకే. సో డిబియూ స్కీమాలు ఏమున్నాయి చూద్దాం. సో టేబుల్స్ స్లాష్ డిబియూ. అంటే మీరు అనుకోవచ్చు చాలా ఫాస్ట్గా చేస్తున్నారని. దీని వెనక ఒక 1 అవర్ ప్రాక్టీస్. సో చాలా ప్రాక్టీస్ చేశాను అన్నమాట. ఓకే. సో అంటే మనకి కమాండ్స్ అన్నది ఇనీషియల్‌గా చాలా ఎర్రర్స్ వచ్చినాయి. నేను అది చూసి, ఇది చూసి ఫైనల్‌గా ఎలా చేయాలి ఏంటి అనేది ఐ అండర్‌స్టాండ్. అందువల్ల అంత ఫాస్ట్‌గా వస్తుంది. ఇనీషియల్‌గా నాకు చాలా ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే. మీరు ఇక్కడ చూస్తున్నారు. సో టేబుల్స్‌లో డీబీఓ స్కీమాలు ఏమి లేవు. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లేక్ హౌస్ కదా కొన్ని స్కీమాస్, కొన్ని ఫైల్ స్ట్రక్చర్స్ అన్నీ క్రియేట్ చేస్తాను. సో స్కీమాస్ టెంప్ డేటా అండ్ సేల్స్ మార్కెట్ ఇన్ఫో. ఇలా ఒక 3 స్కీమాస్ అయితే క్రియేట్ చేశాను. చూడండి ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. లిస్ట్ టేబుల్స్. ఓకే. సో మార్కెట్ ఇన్ఫో, టెంప్ డేటా, డీబీయూ చాలా యాక్యురేట్‌గా చాలా ఫాస్ట్‌గా అయితే వస్తుందన్నమాట. అలానే నేను ఫైల్స్ కూడా వెరిఫై చేస్తాను. ఏమైనా వచ్చినాయి ఎంప్టీ ఇక్కడ. సో ఏమి లేవన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. సో డెవలప్‌మెంట్ టెస్ట్ ప్రొడక్షన్ ఒక 3 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. టెస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్. ఓకే. ఇప్పుడు ఓకే. లెట్ మీ ట్రై టు రన్ ఇట్. ఏమొచ్చినాయి? డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ వచ్చింది. అయితే ఏట్లో ఏమన్నా ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే ఎల్ఎస్ ఫైల్స్ డెవలప్‌మెంట్. ఓకే. ఏమున్నాయి? ఎంప్టీ ఉన్నాయన్నమాట. ఓకే. మళ్ళీ నేను చెక్ చేస్తా. కొన్ని అప్‌లోడ్ చేస్తాను ఇక్కడ. అప్‌లోడ్ ఫైల్స్. అప్‌లోడ్. అలానే ఎయిర్ తోటి కొన్ని టేబుల్స్ కూడా క్రియేట్ చేద్దాం. లోడ్ అవుతుంది. అంటే నేను ఆల్రెడీ చేశాననుకోండి. మీకు నిజంగా అసలు ఇది క్రియేట్ అవుతుందో లేదో ఒక ఐడియా రావడం కోసం నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో అలానే ఈఎంపీ మార్కెట్. ఓకే. ఒక 2 టేబుల్స్ లేదా 3 టేబుల్స్ మీ ఇష్టం. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా 2 టేబుల్స్ క్రియేట్ చేసినాం. అలానే ఇక్కడ ఫైల్స్ ఉంది. లెట్స్ ఇట్. ఓకే. చూసారా? సో డూప్లికేట్ సిఎస్పి, స్కీమా, టెక్స్ట్, సిఎస్పి ఏదైతే మీరు ఫైల్స్ అప్లోడ్ చేశారో ఈ పర్టికులర్ ఫోల్డర్‌లో అన్నీ గూడా మీకు ఇక్కడ కనపడతాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను సో టేబుల్స్‌కొస్తాను. టేబుల్స్ డీబీఓ స్కీమా. చూసారు గదా! ఈఎంపీ స్కీమా, ఈఎంపీ మార్క్. ఓకే. సో ఇలా మనం ఏంటంటే ఒక లేక్ హౌస్ క్రియేట్ చేసి ఆ లేక్ హౌస్‌లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఒక్కో స్కీమాలు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనమైతే సో ట్రాక్ చేయడానికి ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఓకే. అండ్ అలానే మీరు వేర్ హౌస్‌కి కూడా వెళ్దాము. సో సేవ్. So fabric CLI best start space. Oh yeah, something wrong.
ఓకే. సీడీ మర్చిపోయాను. ఓకే. సారీ గైస్. FLCLI డెమో టెస్ట్ డాట్ సో వర్క్‌స్పేస్. ఓకే. సో దాని తర్వాత సీడీ వేర్‌హౌస్ నేమ్ ఏంటిది? సేల్స్ మెయిన్ డాట్ వేర్‌హౌస్. ఓకే. సేల్స్ మెయిన్ డాట్ వేర్‌హౌస్. ఓకే. ఇప్పుడు లిస్ట్ ఏమున్నాయి? సో ఆడిట్ ఫైల్స్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే. టేబుల్స్‌లో ఏమున్నాయో చూద్దాం. సో టేబుల్స్. సో నథింగ్ ఈస్ దేర్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో వేర్‌హౌస్‌కి వెళ్తాను. ఓకే. ఇప్పుడు ఒక 2 టేబుల్స్ జస్ట్ ఓకే. సో క్రియేట్ స్కీమా సేల్స్ సారీ సేల్స్ హెడ్ ఓకే. ఏదో ఒకటి. మార్కెట్. ఓకే. నేనైతే 2 స్కీమాలు క్రియేట్ చేశాను. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. రిఫ్లెక్ట్ అవుతున్నాయో లేదో చూద్దాం. ఎల్ఎస్ టేబుల్స్. ఐ థింక్ స్కీమాస్ అయితే కనపడటం లేదు. లెట్ మీ చెక్. ఓకే. సో ఎల్ఎస్ టేబుల్స్ DBO schema. Not found. Just a minute. LS tables DBO. Okay, I think it's not there. Okay, let me create one table. Create table. Sales name. Which is not table create chadda. So EMP ID. EMP name. Webcam. So EMP salary. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే ఫర్దర్‌గా నేనైతే ఫిక్స్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే. సో నెక్స్ట్ డేటా. ఓకే. ఒక 2 టేబుల్స్ అయితే నేను డీబీఎస్ స్కీమా క్రియేట్ చేశాను. లెట్స్ సీ. సో లిస్ట్ టేబుల్స్. ఓకే. డాట్ డీబీఎస్ స్కీమా. ఓకే. ఐ థింక్ సంథింగ్ రాంగ్. టేబుల్స్ డాట్ డీబీఎ. యాక్చువల్లీ ఇందాక స్లాష్ ఇస్తే వర్క్ అయింది. యాహ్! ఐ థింక్ మనం ఇక్కడ మిస్టేక్ చేసాం. సో మీరు చూడొచ్చు. సో సేల్స్ మెయిన్ టెస్ట్ డేటా. ఓకే. వచ్చాయా లేదా? ఓకే. సో చూడండి ఇక్కడ కావాలంటే సో సేల్స్ మెయిన్ టెస్ట్ డేటా. 2 టేబుల్స్ మీకు డీబీయూ స్కీమాలో ఉన్నాయా లేవా? ఉన్నాయన్నమాట. ఓకే. అంటే లైవ్ కదా! సో మనం ఏంటంటే ఎర్రర్ ఏం రాకూడదని ట్రై చేస్తుంటాం. ఒక్కోసారి అయ్యే వస్తాయి. మనం ఏమైతే వద్దనుకుంటాం టు బి ఫ్రాంక్. సో అలానే ఆహ్, ఏమి స్కీమా ఉంది ఇంకేమన్నా? సో లైక్ మార్కెట్ హెడ్ కదా! లెట్స్ సీ. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ దట్స్ ఇట్. ఓకే. ఇక్కడ ఐ థింక్ టేబుల్స్ ఉంటేనే మేబీ డిస్‌ప్లే అవుతాయేమో. మేబీ అది కూడా ఒక రీజను చూద్దాం. మార్కెట్ హెడ్ డాట్ ఓకే. సక్సెస్‌ఫుల్ మార్కెట్ హెడ్‌లో కూడా ఓకే. లెట్స్ సీ. ఇప్పుడు చూద్దాం. సో CLS. సో LS టేబుల్స్. ఓకే. ఇప్పుడు ఓకే. వచ్చింది. సో టేబుల్స్
మార్కెట్ హెడ్, దాట్స్ ఇట్. వచ్చేసినాయా? అంటే నథింగ్ బట్ మీరు వేర్ హౌస్లో టేబుల్స్ ఉంటేనే ఆ స్కీమాస్ అని కనపడతాయి అనమాట. ఈవెన్ దో నేను 3 స్కీమాస్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడొచ్చు. సో సేల్స్ హెడ్, మార్కెట్ హెడ్, డిపిఓ 3 స్కీమాస్ ఉంటే ఓన్లీ 2 స్కీమాస్ ఎందుకు కనపడుతున్నాయి అంటే మీరు టేబుల్స్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి, లేకపోతే కనపడవు అన్నమాట. అలానే ఫైల్స్ కూడా ఉన్నాయి కదా. సో ఫైల్స్, సో డిబిఓ ఫైల్స్, ఓకే. ఫైల్స్ అనేది ఏంటి వస్తున్నాయి, బట్ మనమైతే చెక్ చేద్దాం. సో ఏంటని అంటున్నా. సో మీకైతే అర్థమైంది కదా, సారీ, మీకైతే అర్థమైంది కదా ఏంటి ఎలా చేయాలనేది. సో ఇలా వేర్ హౌస్ క్రియేట్ చేయడం కానీ, లేక్ హౌస్ క్రియేట్ చేయడం కానీ, అలానే ఆ వేర్ హౌస్లో ఏమేమి స్కీమాస్ ఉన్నాయి, ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా తెలుసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళానని అనుకుంటున్నాను, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎక్కువ టైం తీసుకుంటున్నాను, అంతకు మించి ఏం లేదు. సో మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.